గట్ల టీవీ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలకు వారు బోధించే తీరును బొమ్మల కొలువులాగా ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నియోజకవర్గంలోని 263 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలకు చీరలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వరాలిచ్చే దేవుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యుల గారి సూచన మేరకు అంగన్వాడీ టీచర్ నుంచి ఎవరైనా మాట్లాడారు. గత సెప్టెంబర్ 21న పద్మనాయక కళ్యాణ మండపంలో సెలక్షన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గం నుండి 50 మంది అర్హులుగా గుర్తించారు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఒకటి మాకు మెట్పేళ్ళ ఆఫీస్ అనేది లేదు సార్. ఫస్ట్ అది మాకు ఒకటి ఫస్ట్ ఆఫీస్ అరేంజ్ చేయండి. ఒక రెండే సార్ అందులోనే సామాన్లు ఉంటాయి, అందులోనే వర్క్ స్టాఫ్ అంతా ఉంటారు. పాప సూపర్వైజర్లు బయట పోయి కూర్చుంటారు. మీరు పోయినా కానీ బయట పోయి కూర్చుంటారు సార్. అది కానీ మాకంటూ ఒకటి సెపరేట్గా కొంచెం మంచి ప్లేస్ అనేది ఇప్పించాలని మా అందరి తరఫున మీకు చెప్తున్నాం సార్. ఫస్ట్ ఇంకోటి సార్, మాకు అంటే మా బాధ చెప్తున్నాము, అంటే వేరే కాదు, అంటే మీకు చెప్తే మీరు అక్కడ చెప్తారని మా అభిప్రాయం. ఇంకోటి సార్, మాకు ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్కి పెట్టింది. కానీ నేనేం చేసిన అంటే స్టేట్ లీడర్గా నేను ఒకటి చెప్పిన మేడకి, మేము అట్లయితే మేము రాజీనామా చేయరు, ఎవ్వరు కూడా చేయరు. చాకనైన రోజులు చేస్తారు, వాళ్ళు లేకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒక్కరు చేస్తారు. అంతే తప్పని రిటైర్మెంట్ మాకు 5 లక్షలు, టీచర్కి 5 లక్షలు, ఆయకు 3 లక్షలు ఇవ్వన్నారు సార్. వాళ్ళు ఏం చేసిందంటే 60,000, 30,000, 60,000, 30,000 మేము ఇన్ని సంవత్సరాలు చేసినందుకు మాకు 60,000, 30,000 అంటే సార్ ఒక్కోళ్ళ జీతం కాదు, అది పెట్రోల్ ఖర్చు కూడా కదా సార్. అది అట్లాంటిది మేము ఇన్ని సంవత్సరాలు మేము ఇంత సేవ చేసి కనీసం మాకు 30,000, 60,000 రూపాయలు లాస్ట్ రిటైర్మెంట్కి ఇస్తా అన్నారు. అంటే మీరు అక్కడ చెప్తారని నేను మీకు చెప్తున్నా సార్. అంటే అక్కడ జరిగి మీకు తెలియదు కదా సార్, అందుకోసం నేను మీకు చెప్తున్నా ఆ విషయం. అంటే మీరు మన సార్ దగ్గర ఏదో మాట్లాడతారని మా అభిప్రాయం. అంటే స్టేట్ అంతా నా ఒక్కది కాదు నేను చెప్పేది. నేను ఇక్కడ స్టేట్లో ఉన్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా, అక్కడ నేను చేసింది ఇక్కడ చెప్తున్నా సార్, అంతే. అయితే 60,000, 30,000 ఇస్తా అంటే మేము వద్దన్నా సార్. ఇంకా సేవేసి మేము ఈ యూనిఫామ్లో వెళ్ళిపోయినా కూడా కనీసం మాకు చనిపోయింది కలిసి ఒక 10,000 కూడా మాకు రావాలి. అంటే అందరూ ఏమనుకుంటారు అంటే అంగన్వాడీ టీచర్లు బాగా చేస్తారు, వాళ్ళు తింటారు, మాకు వచ్చేది 10,000 రూపాయలు సార్. ఇవాళ ఈ హాలు బుక్ చేసుకోవాలన్నా కానీ మా పైసలతో మేము బుక్ చేసుకుంటాం. కనీసం మాకు అవి కూడా మాకు ఎవిడెన్స్ ఏం లేవు. మీటింగ్ పెట్టుకున్నామన్నా కానీ మాకు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. దీన్ని కూడా మేము ఆ 10,000, 13,000 జీతంలోకి వెళ్ళి నెలకు 50 వందలు మాకేమో టీఏటీఏలో ఏది రావు. అదొకటి. ఇప్పుడు 60,000 అనేది 3 లక్షలు, 5 లక్షలు అని డిమాండ్ చేస్తున్నాం సార్ మేము. స్టేట్ మండల పరిషత్ అధ్యక్షులు మెట్పల్లి సాయిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కొట్ల నియోజకవర్గం అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా ఆయాలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కల్లకొండ విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నం రావాణి అనిల్ గారికి, అదేవిధంగా మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్
రానవేని సుజాత సత్యనారాయణ మేడం గారికి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ నుంచి స్థాయిశ్వరి రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అంగన్వాడీ టీచర్లు కానీ అదేవిధంగా ఆయాలకు కానీ ఇలా మంచి వేతనం ఇస్తున్నట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పచ్చు. ఇవాళ మీకు 13,800 రూపాయలు మీ టీచర్లకు ఇస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే విలేజ్లలో మీరు చేస్తున్నటువంటి సేవలను మేము మర్చిపోలేం. ఎందుకంటే చిన్న పిల్లలను మీ దగ్గర వదిలిపోతున్నాం కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల లెక్క మీరు వారిని పోషణ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆన్సర్ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే మండలంలో ఉన్నటువంటి మీ యొక్క సూపర్వైజర్లు కానీ ఆ యొక్క సూపర్వైజర్ ఎప్పటికప్పుడు ఏ విలేజ్కి అయినా ఆయనని ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులకు కానీ గౌరవ ఎంపీడీసీలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు పోవాలి. ఏ యొక్క కార్యక్రమం చేస్తున్నాయని తప్పకుండా విలేజ్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి సభలో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారి చేతుల మీద మీకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి నెల మీరు ఏదైతే విలేజ్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుండ్రు. నేను కూడా కొన్ని విలేజ్లో ఉన్నటువంటి అంగన్వాడీ వాట్సాప్లో ఉన్నాను ఎప్పటికప్పుడు చూస్తున్నాను కాబట్టి గౌరవంగా మీరు అందించే కార్యక్రమానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇతర రాష్ట్రాల మీకు చూసుకున్నట్టయితే మన రాష్ట్రాల్లో గౌరవంగా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా కొంచెం ఎంత పెరిగినా జీతం ఇంకా పెంచాలన్న ఆలోచన వారికి ఉంటుంది. వారికి ఆ విధంగా కూడా స్థానికంగా కూడా ఏదైతే వారికి పని వరకు కూడా ఎక్కువ వినడం జరిగింది. ఆ పద్ధతిలో అదే పద్ధతిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ వారి పనులు వినియోగించుకుంటూ వారికి తగినటువంటి విలువనిస్తూ వారికి పారితోషికం ఇవ్వాలనే ఉద్దేశం ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని కూడా బాధ పెట్టకుండా అందరినీ సముచిత స్థానంలో ఉంచి మంచి స్థాయిలో ఉంచాలనే ఉద్దేశం ద్వారా ఈరోజు అందరినీ గౌరవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లందరిలో మిగతా పోషకాహార సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి సరుకును కూడా గర్భిణీలకు కానీ పిల్లలకు కానీ అదేవిధంగా అందరికీ చేరవేసినట్టయితే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా పౌష్టికాహారం అందినటువంటి పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారు రేపు మన తెలంగాణకు సంబంధించినటువంటి వారే సంపాదన కాబట్టి మీరందరూ కూడా మంచి విధంగా వారి పనులు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. జై అనేది మమ్మల్ని అంగన్వాడీ టీచర్స్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు అని ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి నుంచి ఎప్పటికి కూడా చిన్న చూపు చూడడం లేదు. ఎవరికైనా ఆర్టిస్ట్కైనా ఆశా వర్కర్స్కైనా ఎవరికైనా అంగన్వాడీ టీచర్స్ కూడా మనం మీకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చారు. ఇప్పుడు చీరలు పంపిణీ అందరికి ఒక రెస్పెక్ట్ వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక. మన గవర్నమెంట్ ఎక్కువ ఆడపడుచులకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది. అది గమనించండి ఫస్ట్ మీరు. ఇంకొకటి ఏంటి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే వర్క్ ప్రతి కౌన్సిలర్కి చెప్పండి. మీ వార్డులలో మీ రూరల్ అయితే మీ రూరల్లో ఎవరున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి మీరు ఏ వర్క్ చేస్తున్నారో అది కంపల్సరీ అందరికి ఇన్ఫార్మ్ చేయండి. అంటే చాలామంది ఇప్పుడు ఏమంటుంది సాయేశ్వరి మా ఏ తప్పులు ఉన్నా కానీ మీరు తీసుకున్నారు అని అన్నారు ఎమ్మెల్యే గారికి. అది కాకుండా మీరు ఎవరైనా ఏ వార్డుకి అయితే ఆ వార్డుకి ఫస్ట్ మీరు వెళ్ళి మీరు ఏ వర్క్ చేస్తున్నారో అది ఇన్ఫార్మ్ చేసి ప్రతి ఒక్క ఫోటో ఉండాలి. ఇది నేను అందరికీ అంగన్వాడీ టీచర్స్కి సీరియస్గా చెప్తున్నాను. ఇంకొకటి అందరూ ఈక్వల్, మీరు ఎవరు కూడా ఏది చిన్న చూపు అనుకోకండి.
మన గవర్నమెంట్ వచ్చిన నుంచి అందరిని ఈక్వల్గా చూసుకున్నాం. థ్యాంక్ యూ. రాజేశ్వరి బాగానే చెప్పింది బాబు, చెప్పుడు చెప్పింది, కష్టాలు చెప్పింది. మీకు కష్టాలు ఉన్నాయి, మీకు అన్నీ ఏ పని పడ్డా అంగన్వాడీ టీచర్లు పిలుస్తారు, లేకుంటే ఆశా వర్కర్లు పిలుస్తారు. ప్రభుత్వం ఏ పని పడ్డా రేపు ఎలక్షన్లు వచ్చిన చిట్టీలు పంచులు మీరే ఇవన్నీ కార్యక్రమం మీకు అప్పచెప్తున్నారు. దాంట్లో కష్టపడుతున్నారు మీరు. కొన్ని విషయాలు చెప్పింది కానీ తప్పగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 నుంచి 13,500 రూపాయలు జీతం చేసింది 7 ఏళ్ళ లోపల. సాధారణ మీకు 7,000 నుంచి స్టార్ట్ అయింది, 4,000 నుంచా 7,000 నుంచి మొదలు స్టార్ట్ అయింది. 4,000 6,000 సార్ అలా మొదలెట్టు 4,000 ఉన్నాయా 7,000? 4,000 ఉన్నాయి. 4,000 నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి నేను ఎమ్మెల్యే నుంచి చూస్తున్నా 4,000 నుంచి 7,000 అయింది. 7,000 నుంచి ఇప్పుడు ఇలా 10,500 చేసి మళ్ళీ మనం 3,500 నుంచి 13,800 నుంచి 13,860 రూపాయలు మనకి ఇప్పుడు అంతేనా? 13,650 రూపాయలు ఇవాళ చేసింది కనుక దానికి ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మనం ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అందరి కష్టాలు చూస్తున్నారు. మన మనసు ఏంది, మన బాధ ఏంది గ్రహించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి గారు మన అందరూ అదృష్టం. అడగకుండా చాలాసార్లు చూస్తున్నాం. మీరు ఆర్టీసీ ఉద్యోగులు నాకు ఒక 20% కూడా 40% పెంచేసారు సార్. మీరు కూడా ధర్నా చేశారు, మీరు కూడా ర్యాలీలు చేశారు, పెంచేశారు. కానీ ర్యాలీలు చేయకూడదు, ఎక్కడ కూడా ధర్నా చేస్తే సార్ పట్టుకున్నాను. మీరు విన్నపని చెప్పుకోరు సార్, మేము ఇంత కష్టం ఉన్నది కనుక మీ యూనియన్ ఉంటుంది కనుక యూనియన్ కలిసి మీరు అందరూ కలిసి మా బాధ ఇది సార్, మీ చెల్లెలుగా మేము అడుగుతున్నాం, మాకు సాయం చేయమంటే మీరు అనుకున్నాక ఎక్కువ ఇస్తారు. అటువంటి మనసు కాదు వ్యక్తి మనం ముఖ్యమంత్రి. ఓపికగా ప్రేమ అడుగుతూ ప్రాణం పెడతారు. మీరు ధర్నాలు కింద చేస్తే మాట్లాడతారు. పార్టీసులు చూస్తే ధర్నాలు చేస్తే ఆర్టీసులు మొత్తం బంద్ చేయించే ప్రయత్నం వచ్చింది. ఆఖరికి దిగిపోయి వాళ్ళేమని వచ్చినాక చెప్పి 4 జీతాలు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది. మనకి ధర్నాలు చేయకుండా ప్రభుత్వం మనది కనుక మన అందరం భాగస్వామ్య ప్రభుత్వాలు ఒక్కడం కాదు, ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కనుక మన బాధ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దానికి ఈ విధంగా అయితే మాకు కొంచెం బాగుంటుంది, మాకు ఈ విధంగా స్కూల్ రూమ్స్ క్లాసులు ఎక్కడో అద్దెకుంటున్నాం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నదాంట్లో కూడా 99% ఇప్పుడు ఏదైతే మన ఊరు మన బడి, మన పట్టణం మన బడి వచ్చింది, మన వాడ మన బడి వచ్చింది కనుక అందులో ఇప్పుడు దాదాపు 64 స్కూళ్ళు మనకు మొదటి దఫాలు ఎన్నుకోబడ్డాయి. 64 స్కూళ్ళల్లో ఎక్కడ మనకు రూమ్ ఖాళీ ఉన్నా మన మాటల్లో చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పినప్పుడు అంగన్వాడీ స్కూల్ లేవాలంటే ఎత్తినాయకులు చిన్న రూములు కూడా ఎత్తున్నా అంటే ఇప్పుడు ఇవి ఏదైతే మన ఊరు మనం బడి కడుతున్నాం దాంట్లో ఎట్లాగైనా రూములు మిగిలించి ఒక రూమ్ మీకోసం కూడా అంగన్వాడీ పిల్లల కోసం ఒక రూమ్ కట్టించి మీకు అదే స్కూల్ అదే చేసే కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మేము ఇప్పుడు 2-3 రోజులు కూడా ప్రతి ఏదైతే స్కూళ్ళు వచ్చినాయో ఆ స్కూల్లో 64 స్కూల్స్ మొదటి దఫాలు వచ్చినాయి, మీకే మనం 2వ దఫాలు. ఆ విధంగా ఉన్నది కనుక మొదటి దఫాలు వచ్చినప్పుడు మేము కూడా వస్తాం. మీకు కూడా మీ దగ్గర 2 స్కూళ్ళు ఉన్నాయి, 2 రూములు కావాలి. అంగన్వాడీ ఒక్కొక్కటి 2 స్కూల్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ విధంగా ఏర్పాటు చేసినాక అదే స్కూల్లో కడితే మీకు కూడా కొద్దిగా పక్కకు టీచర్లు ఉంటారు, మీకు ఈ పిల్లలైనా కానీ చేసినా చెప్పుకోవడానికి మంచి ఉంటుంది కనుక ఆ విధంగా చేసడం కోసం ఇప్పుడు వచ్చే మన ఊరు మన బడిలో కార్యక్రమాన్ని పనిచేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా చేపిస్తామని కూడా మన నిజవర్గం చేపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇక ఏదున్నా మీరు కూడా మీ పిల్లలు మన పిల్లలు ఎట్లా చదివినా ఆ పిల్లలు ఎట్లా చదవాలి. గర్భిణీ స్త్రీలతో మన బిడ్డ గర్భిణీ అయింది, గర్భిణీ అయితే ఏ విధంగా మనం చూస్తాం ఇట్లా ఆ విధంగా మనం చూసి మర్యాదగా గౌరవంగా వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే గౌరవం మనం వచ్చేది. వాళ్ళకి ఏది అవసరం ఉన్నది గర్భిణీ స్త్రీలో కూడా మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నాడో ఆ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వేరే విధంగా ఏర్పాటు చేసి పుణ్యం కూడా ఉంటుంది. అమ్మాయి మన పిల్లలకు పుణ్యం మంచి చేస్తుంటే మన పిల్లలకు పుణ్యం వస్తుంది. ప్రభుత్వం ఇస్తున్నది, ఇచ్చింది వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళకి మంచి ఖర్చుకొని ఒక బిడ్డ దగ్గర ఖర్చుకుంటే ఎంతో సంతోషపడుతుంది. అంగన్వాడీ టీచర్ ఎంత మంచిదమ్మా, ఇట్లా అసుకుంటే ఇంటికి పోతే కొంచెం అది పోతే స్కూల్ పోతే కొంచెం బంగారం చూసేదాను అని చెప్పుకునేటట్టు మీరు కూడా ఏర్పాటు చేయండి. మీ కష్టాలు ఏమున్నా రేపు అసెంబ్లీ సమావేశంలో మీ రిప్రజెంటేషన్ ఏదైనా తప్పక ప్రస్తావన తెచ్చి ముఖ్యమంత్రి గారు కూడా ఈ 26 నుంచి కూడా ఫస్ట్ నుంచో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కనుక మీ రిప్రజెంటేషన్ తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేస్తాం. మీకు ఏ కష్టం రాకుండా చూసే బాధ్యత మాది కనుక ప్రభుత్వం కూడా మొన్ననే మనం దాదాపు 15 సెల్ ఫోన్ పంపిణీ చేసుకున్నాం. అందరూ కలిసి అప్పుడు కూడా అందరం కలిసి సెల్ ఫోన్ కూడా పంపిణీ చేసుకున్నాం. ఇవాళ చీరలు పంపిణీ కూడా చేసుకున్నాం కనుక ముందు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఏదున్నా చేస్తానికి సిద్ధంగా ఉంటాం. మీరు కూడా మాకు సహకరించండి అంతే. మీ అందరికీ ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినట్టు మీకు అక్షంతరం దండం పెడతాం. పిల్లల తల్లిదండ్రులు మీ చేతులు ఉంటారు, మీరు చెప్తూ ఉంటే సార్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఏ ప్రభుత్వం చేయలేదు.
మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టు జీతాలు కానీ ఏదైనా కానీ కడుపు నింపే వ్యక్తి మనకు ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్. కడుపు లేదు సార్, కడుపు నిండలేదంటే ఇంకా వచ్చే వీళ్ళు అన్నం పెట్టి కడుపు పెడతారు కానీ ఎప్పటికీ ఎవరు తప్పయ్యారు. ఆ విధంగా ఉంటుంది కనుక మీరు కూడా ప్రభుత్వానికి అండ ఉంటాయి. ప్రభుత్వం ఉంటే ఇంకా ముందు కూడా కార్యక్రమాలు మీకు ఇంకేమేమి జరుగుతాయో పర్మనెంట్ అయ్యేట్టున్నారు. కొద్ది రోజులకి పర్మనెంట్ ఎట్లా అడుగుతున్నారు, ఇప్పుడు కూడా పర్మనెంట్ చేయాలనుకున్నారు కనుక పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇంకా జీతాలు కలిసి పర్మనెంట్ కూడా అవుతుంది. పర్మనెంట్ అయితే లైఫ్ లాగా మీకు జీతాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతుంటాయి. మీకు అదేవిధంగా మనం రిటైర్మెంట్ వస్తుంది అనొస్తాయి కనుక ఇవన్నీ చేసే విధంగా ప్రభుత్వం అండ ఉండండి. మనందరం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మనం తెలంగాణ కావాలనుకున్నాం, మీ అందరి పాత్ర ఉన్నది, మా పాత్ర ఉన్నది. 10 ఒక్కలో కొట్టడానికి కేసీఆర్ గారు నడిస్తేనే తెలంగాణ వచ్చింది కనుక